హాయ్ అండి. మా ఫ్రెండ్స్‌తో షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అంటే ఏ లీవ్ పెట్టకుండా చిన్న ప్లాన్ చేశాము. సో, దానికోసం నేను వైజాగ్ టు బెంగుళూరు రీచ్ అయ్యాను. థర్స్‌డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాను. సో, థర్స్‌డే మార్నింగ్ 9:30, 10కి నేను బెంగుళూరు రీచ్ అయ్యాను. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ రోజు ఎక్కడ వర్క్ మిస్ అవ్వకుండా కంప్లీట్ వర్క్ అంతా 7:30కి ఫినిష్ చేసేసుకున్నాము. 7:30కి ప్లాన్ చేసుకున్నట్టే 9 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక టెంపో బుక్ చేసుకున్నామండి. సో, ఆ టెంపోలోని ఎక్కడికా అనుకుంటున్నారా, బెంగుళూరు టు కొడైకెనాల్ వెళ్ళామండి. సో, ఆ కొడైకెనాల్ మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ జర్నీ అంతా చేసుకొని మధ్యలోనే డిన్నర్ డాబాలో చేసి ఫుల్ ఆఫ్ సాంగ్స్తో వాటితో టెంపోలో ఎంజాయ్ చేసి మార్నింగ్ రీచ్ అయ్యేటప్పటికి 8:30 అయిందండి. అప్పటికే మా ఫ్రెండ్ ప్లాన్ చేసి మార్షల్ ఫార్మ్ స్టే అనే రిసార్ట్ ఒకటి బుక్ చేశారండి. సో, అది 4 బెడ్రూమ్స్ అనమాట. సో, ఆల్మోస్ట్ 12 మెంబర్స్ సరిపోతారు. కానీ మేము 9 మెంబర్సే వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు స్పేషియస్గా అనిపించింది. అక్కడే బార్బిక్యూ ఉంటుందండి. అక్కడే క్యాంప్ ఫైర్ ఉంటుంది. మన ఫుడ్ కూడా ముందుగా ఆర్డర్ ఇస్తే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ప్రిపేర్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఏమో కాంప్లిమెంటరీ అనమాట. అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ కానీ ఫుల్ ఫోటోగ్రఫీ ఎంత బాగుందంటే చూస్తారు కదా, మీకు ఆ వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆ క్లౌడ్స్ కానీ ఆ నేచర్ కానీ అసలు ఇది ఇండియా అయినా అనిపించే అంత బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ ఇవి. మనకు మేనేజర్ కూడా చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు. సో, మేము మార్నింగ్ దిగి కొంచెం ఫ్రెష్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసేసుకున్నామండి. ఎందుకంటే ఫ్రైడే మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా, ఎక్కడ లీవ్ పెట్టలేదు చెప్పాను కదా ముందే. చక్కగా రిసార్ట్లోనే ఆ ఫుల్ బ్రీజ్ తోటి మంచిగా ఎంజాయ్ చేసుకొని తొందరగా ర్యాపప్ చేసేసుకున్నాం వర్క్ ఫ్రైడే. సో, 5:30 అట్లాగా మేము ఈవినింగ్ సైట్ సీయింగ్ స్టార్ట్ అయ్యామండి. కొడైకెనాల్ లేక్ అటండి, ఫస్ట్ దాన్నే విజిట్ చేసాము. ఎంత బాగుందంటే క్లైమేట్, వావ్ వావ్ టు ద కోర్ అండి. మొత్తం అందరూ వెళ్ళాము. జస్ట్ అక్కడ ఒక 1.5 అవర్, ఎందుకంటే వర్క్ చేసి ఉన్నాం కదా, అయినా కూడా 1.5 అవర్ అలా కొంచెం ఆ లేక్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాపింగ్ అన్నీ చేసుకొని అంతా చూసుకొని మళ్ళీ రూమ్స్కి వచ్చేసరికి 8:30 అయిందండి. ఫుడ్ వాళ్ళకి ముందే ఆర్డర్ చెప్పేసాము. సో, నేను వెజిటేరియన్, మిగతా వాళ్ళందరూ కొంచెం నాన్ వెజ్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేసాయి. సో, ఫుడ్ తింటూ యూనోకార్డ్స్ ఆడుకుంటూ ఫుల్ మస్తీ, డ్యాన్సెస్, సాంగ్స్, ఇంకా మొత్తం యూనోకార్డ్స్ తోటే మా డే అంతా నైట్ అంతా గడిచిపోయిందండి. సో, ఆల్మోస్ట్ ఫ్రైడే నైట్ అలా అయిపోయింది. సాటర్డే మార్నింగ్ కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ అవి వాళ్ళే అరేంజ్ చేస్తారు. అలాగే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అని చెప్పాను కదండి. సో, బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి సైట్ సీయింగ్కి. సో, ఆ సైట్ సీయింగ్లో భాగంగానే మొత్తం అందరూ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో, 10:30కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ వెళ్ళి చూస్తారు కదా, అదేనండి పిల్లర్ రాక్. సో, ఆ పిల్లర్ రాక్ ప్లేస్కి వెళ్ళేటప్పటికండి చూస్తున్నారు కదా మీరు, మీకు చూపిస్తుంటేనే మీరు అంటారు వావ్ ఇది ఏంటండి మన ఇండియా అయినా అని. అసలు ఆ పొగలు, ఆ ఫాగ్, వావ్ టు ద కోర్ అండి. చాలా 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 బాగుంది. ఇంకోటండి మా ఫ్రెండ్స్ మొత్తం 9 మెంబర్స్ చూడండి, ఎవరి మట్టుకు వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుదామా అక్కడ ఫోటోలు దిగుదామా అని హడావుడిగా ఉన్నాము. సో, అదంతా చూసుకొని అసలు అక్కడి నుంచి రాబుద్ది లేదండి. వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అబ్బా ఇది ఇంకా తనివి తీరలేదా ఈ ప్లేస్ అనిపించేలాగా అక్కడ స్పెండ్ చేసి కొంచెం టైము, దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకేంటండి మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అదేనండి గునా కేవ్స్. మన మంజుమల్ బాయ్స్లో ఉంటుంది కదండి, వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీ అది. రియల్ ఇన్సిడెంట్ ప్రకారమే తీశారట కదా. సో, గునా కేవ్స్ కూడా వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా 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 బాగుందండి. అంటే ఇంకా లోపలికి ఇప్పుడు ఆ మంజుమల్ బాయ్స్ అవన్నీ అయిన తర్వాత ఎంట్రీ ఆపేశారట కదా. సో, ఎంతవరకు మాకు వీలైతే అంతవరకు వెళ్ళామండి. ఫుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాం, మంచి మంచి మెమరీస్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా నడవాలండి, చాలా స్కిడ్ అవుతుంటాము. నేను ఆ బ్యాచ్లో కొంచెం అందరికంటే ఒక 2-3 ఇయర్స్ ఏజ్ ఎక్కువ కాబట్టి నన్ను చాలా టేక్ కేర్ చేశారండి. ఎక్కడైనా జారిపోతానేమో అని హోల్డ్ చేశారు అందరూ, ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా కేర్ తీసుకున్నారు. అంతా హ్యాపీగా ఆ గునా కేవ్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అండి. నెక్స్ట్ లొకేషన్ పైన్ ఫారెస్ట్ అండి. వావ్, అసలు ఆ పైన్ ఫారెస్ట్లోకి వెళ్ళంగానే ఆల్మోస్ట్ 1:32 అయినా కూడా మీకు ఆ ఫాగ్ చూడండి ఫొటోస్లో ఎంత క్లియర్గా కనబడుతున్నదో. అది ఆల్మోస్ట్ 1:32 మధ్యాహ్నం అండి, అయినా కూడా ఆ ఫాగ్, ఆ మంచు అసలు ఎంత బాగుందండి. అట్లాగా అక్కడే ఒక గ్యాప్ ఇచ్చి లంచ్ చేసి 4:30కి అట్లాగా చూసారు కదా కోకర్స్ వాక్ అండి. ఆ కోకర్స్ వాక్ వెళ్ళాము. కరెక్ట్గా అప్పుడు వెళ్ళేటప్పటికల్లా 5 ఆ టైంకి చిన్న వర్షం పడిందండి. అయినా ఎక్కడా తగ్గలేదండి. ఫుల్ చిన్న తడుస్తూనే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసామండి. మళ్ళీ ఈవినింగ్ 6:30 కల్లా మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్ అండి. సో, ఆ రిసార్ట్ తర్వాత సన్సెట్ వ్యూ చూడండి ఎంత బాగుందో.
అక్కడ చూసి అలా కూర్చొని అసలు మన కష్టం లేకపోతే మనం నడిచిన అంతా కానీ మనకేమైనా బాధలు ఉంటే అవన్నీ అలాగా ఆ సన్సెట్ని చూస్తూ మర్చిపోవచ్చండి. 8:30 కల్లా మాకు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమన్నాము. ఫస్ట్ టైం నేను లైవ్ క్యాంప్ ఫైర్ చూడడం అండి. అంటే ఎప్పుడు టీవీలో వాటిల్లో చూడడమే. సో మా ఫ్రెండ్స్ అంతా నాకు అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఇచ్చారు. ఫుల్ ఎంజాయ్ చేసామండి. మాకు ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయింది ఏంటి అన్నది పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందామండి. ఉంటానండి.